దోస్తులు ఎట్టురు అందరూ. ఈరోజు మనం రాచకొండని చూడబోతున్నాం అనమాట. రాచకొండ అసలు ఈ కోటను ఎవరు నిర్మించారు, ఎప్పుడు, ఎక్కడ నిర్మించారు, ఎవరు పాలించారు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ బోర్డు వచ్చేసి ఈ కొండ మీద మొత్తం ఎన్ని ప్రాకారాలు ఉన్నాయి, ఎన్ని బుర్జులు ఉన్నాయని చెప్పేసి, ఏ ప్లేస్లో ఉన్నాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసింది. కాకపోతే మొత్తం మీకు అక్కడ కనిపించినవన్నీ ఈ కొండ మీదనే ఉండవు అనమాట. ఈ కొండ పూర్తిగా 7 కిలోమీటర్లు అంటే 7.8 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది అనమాట. అంటే దాదాపు 1000 ఎకరాలల్లో. ఈ 1000 ఎకరాలలో మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి, అన్నీ ఒకే దగ్గర ఉండవు అనమాట. మీకు ఈ వీడియోలో అన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ కనిపించేది మీటింగ్ హాలు. అక్కడ మనకు ఎదురుగా కనిపిస్తున్నదే రాచకొండ కోట అనమాట. ఈ రాచకొండ కోటను 1361 సంవత్సరంలో మన సింగమ నాయకుడి యొక్క కుమారుడు అనపోతన నాయుడు నిర్మించాడనమాట ఈ కొండని. ఇక్కడి నుంచి మనకు కనిపిస్తుంది ఫస్ట్ వ్యూ పాయింట్. ఈ కొండ మీద నుంచి వచ్చే నీళ్ళన్నీ యాక్చువల్గా అక్కడ ప్లేస్లో మనకు ఎలాగైతే ఎంటీగా కనిపిస్తుందో ఆ ప్లేస్లో వాటర్ లాగా స్టోర్ అయింది. మీకు ముందర ఒక చిన్న కలవట్ లాగా కూడా ఉంటుంది అనమాట. మన కొండ మీద పడ్డ నీళ్ళన్నీ ఆ కలవట్ల నుంచి పోయి అక్కడ స్టోర్ అయితే, ఇదిగోండి ఇదే అది. ఇట్లా ఈ కలవట్ల నుంచి పోతాయి అనమాట. ఇందులో నుంచి వెళ్ళిపోయి మనకు అక్కడ స్టోర్ అవుతాయి. ఈ పక్కన చూడండి, ఈ పక్కన చూస్తాను ఇప్పుడు మీకు కొండ మీదంగా, ఇదిగోండి కొండ మీద ఇక్కడి నుంచి నీళ్లు బారి మనకు అక్కడ ఒక చెరువులాగా కుంటలాగా ఉండిపోతాయి అన్నమాట. వాటర్ స్టోరేజ్ పర్పస్ ఈ నిర్మాణం. ఈ రాచకొండను అప్పట్లో రేచర్ల పద్మనాయకులు నిర్మించారనమాట. అది 13వ శతాబ్దం నుండి అంటే క్రీస్తు శకం 1361 సంవత్సరం నుండి 1475 సంవత్సరం వరకు వీళ్ళే పాలించారు. అక్కడ మనకు కనిపించేది రచ్చబండ అనమాట. అంటే మనం ఊళ్ళల్లో తీర్మానాలు చేస్తుంటాం కదా, ఆ టైప్లో రచ్చబండ అది. ఇక్కడ నుండి మనకు ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక ఇది కొండకి ఎంట్రన్స్ అనమాట, ట్రెక్కింగ్ పర్పస్ ఎంట్రన్స్. కొంచెం ముందుకు వెళ్తే మనకు మెట్లు అవన్నీ ఉంటాయి అన్నమాట. దగ్గర దగ్గర ఇది 600 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ కొండ. ఈ దుర్గానికి అప్పట్లో రాజాద్ర అని పేరు ఉండేదంట. దక్షిణం వైపు ఉన్న కొండకు కచేరి కొండ అని పేరు ఉండేది. దీనినే మనం రాచకొండ అని చెప్పేసి పిలుస్తున్నాం ఇప్పుడు. ఇక్కడికైతే చాలామంది ఫ్యామిలీస్ అయితేంది, కాలేజీ స్టూడెంట్స్ అయితేంది సండే రోజు ట్రెక్కింగ్కి వస్తున్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి. ఇది వచ్చేసి ఒక ఎంట్రన్స్. యాక్చువల్గా మనకు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ఎంట్రన్స్ ఉంది, ప్లస్ ఇది సెకండ్ ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు ఇదిగోండి వెల్కమ్ సైన్ బోర్డు. ఇక్కడ నుంచి ఇంకో వ్యూ పాయింట్ ఉంది, మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపించేది గుర్రాల కోట అని చెప్పేసి అంటారు. ఎదురుగా మనకు కనిపించేది అది గుర్రాల కోనేరు అనమాట. అంటే అక్కడ అశ్వశాల లాంటివి అలాంటివి ఉండేవి, అందువల్ల దానికి ఆ పేరు వచ్చింది గుర్రాల కోట అని చెప్పేసి. కొండను కూడా కవర్ చేశాను అనమాట నేను. మీకు అది పార్ట్ 2లో చూపించబోతున్నాను. ఇప్పుడు ఇది పార్ట్ 1, ఖచ్చితంగా పార్ట్ 2 కూడా చూడండి. మనం యాక్చువల్గా దేవరకొండ దుర్గం అని చెప్పేసి కూడా వెళ్ళాము. సేమ్ ఈ కొండ మీద ఎలాగైతే ఉందో అక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అక్కడ ఇదేమో విస్తీర్ణంలో పెద్దగా ఉంది, అది కొంచెం విస్తీర్ణంలో చిన్నగా ఉన్నా కూడా అక్కడ ఎక్కువ ఉంటాయి అన్నమాట. వ్యూ పాయింట్స్ చూడడానికి ఎక్కువగా ఉంటాయి. మనకు బుర్జులు అయితేంది, ప్రాకారాలు, వాళ్ళ కోటలు అన్నీ చాలా ఉంటాయి అన్నమాట అక్కడ. మీరు ఇంతవరకు ఎవరైనా చూడలేనట్టయితే
మన ఛానల్లో దేవరకొండ దుర్గం అని చెప్పేసి వీడియో ఉంటుంది. పార్ట్ 1 పార్ట్ 2గా ఉంటుంది. ఇదిగోండి, ఇది కాలభైరవుడు అనమాట. సరిగ్గా కనిపించట్లేదు, ఈ వర్షం నీళ్ళు పడి బ్లాక్గా అయిపోయి కరెక్ట్గా కనిపించట్లేదు. కొంచెం ముందుకెళ్తే ఇది వచ్చేసి ఇంకోటి థర్డ్ గేటు. ఇక్కడ దుర్గామాత బొమ్మను చాలా బాగా క్లియర్గా బాగా గీశారు. ఆర్టిస్ట్ మాత్రం సూపర్ గీశాడండి ఇది. ఇక్కడ చూడండి, వచ్చిన వాళ్ళు అలసిపోయి మామూలుగా కూర్చోవడానికి అని చెప్పేసి ఇలా ఏర్పాట్లు ఉండేవి అప్పట్లో. ఇప్పుడు కూడా ఎవరైనా బాగా టైర్డ్ అయిపోతే ఎక్కలేక కొద్దిమంది టైర్డ్ అయిపోతున్నారు, వాళ్ళు కూర్చుంటున్నారు అనమాట. ఇక్కడ వాళ్ళు బోరు కొడితే ఆడుకోవడానికి అట్లా లైన్స్, అప్పటి కాలం వాళ్ళు ఆడుకోవడానికి. అదేం ఆటో ఇంతవరకు నాకు తెలియదు. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇంకో వ్యూ పాయింట్, ఇందాక మీకు చూపించిన గుర్రాల కోట అనమాట అది. ఇక్కడ నుంచి చూస్తే మటుకు వ్యూస్ అదిరిపోతున్నాయి, చాలా బాగున్నాయి అనమాట. లుకింగ్ మాత్రం వ్యూస్, వ్యూ పాయింట్లు చాలా ఉన్నాయి. ఇంకా నేను ఇందులో మీకు చాలా కవర్ చేశాను అనమాట. చూడండి, ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి. చూస్తేనే మీకు అసలుకి ఎక్కడ ఏమున్నాయి ఏంటనేది మీకు తెలుస్తుంది. వీడియోలో నేను అన్నీ క్లియర్గా చూపించాను అనమాట. మీరు ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు ఎక్కడ ఏమున్నాయని తెలుస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోని చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మనకు ఆయన చూస్తున్నాడు చూడండి, చెయ్యి ఇలా పెట్టేసి లోపలికి వెళ్ళు అన్నట్టుగా పెయింటింగ్స్ మాత్రం బాగా వేశారనమాట. ఇది వచ్చేసి కోట పైకి మెయిన్ అనమాట. ఇది ఎంట్రన్స్ అనమాట, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇందాక మనం చూసుకుని వచ్చేసి చిన్న చిన్న ద్వారాలు అవి. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఇందులో నుంచి ఇలా ఎంటర్ అయిపోతే మనం సంఖ్యల బావి దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట ఇటు నుంచి. ఇక్కడ ఇంకో ఎంట్రన్స్ ఉంది చూడండి, దీనిపైన చూడండి చెట్టు ఎలా మొలిచిందో భలే ఉంది. అసలుకి ఎవరో కావాల్సుకొని నాటుపెట్టినట్టుగా ఉంది, కానీ అవి ఆటోమేటిక్గా పెరిగినాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ వాటర్ అసలు సరిగ్గా ఉండవు అనమాట. చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మనం తాగడానికి కూడా డ్రింకింగ్ వాటర్ ఏముండవు, ఫుడ్ ఫెసిలిటీ కూడా ఏముండదు. ఎవరైనా వస్తే మటుకి ఖచ్చితంగా వాటర్ క్యారీ చేయండి. అలాగే పిల్లలతో పాటు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు కానీ వస్తే ఖచ్చితంగా వాటర్ ప్లస్ కొంచెం ఫుడ్, ఏదైనా ఫుడ్ కూడా తెచ్చుకోండి. పైన మాత్రం కవర్స్ లాంటివి వేయకూడదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ చూడండి, ఇది ఇంకో వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడి నుంచి చూస్తే మటుకి మొత్తం చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. వ్యూ పాయింట్స్ అయితే అద్భుతంగా ఉంది. నేను ఎప్పుడో మార్నింగ్ బయలుదేరానండి, కాకపోతే నేను అంటే మా ఇంటి నుంచి ఇక్కడికి కొంచెం డిస్టెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల నేను మధ్యాహ్నం వెళ్ళాను. సన్లైట్ బాగా కొట్టడం వల్ల కొంచెం వైట్గా కనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా మంచు కూడా ఉంది, అంత హైట్లో ఉండేసరికి మంచు కూడా బాగానే ఉంది. కానీ మ్యాక్సిమం కవర్ చేశాను వీడియోలో అయితే, మీకు అన్నీ క్లియర్గా చూపించడానికి మ్యాక్సిమం కవర్ చేశాను. ఇదంతా కొండపైనే. మీరు ఏమైనా షూటింగ్స్ లాంటివి చేసుకోవాలన్నా కూడా, ఏమైనా చిన్న ఈవెంట్స్ లాంటివి, అంటే షూటింగ్స్ టైప్లో, ఫోటోషూట్ల టైప్లో అలా ఏమైనా చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట. లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. నేను మాత్రం చాలా ఎంజాయ్ చేశానండి ఇక్కడ ఈ లొకేషన్స్ చూసి, అంటే ఈ ప్లేస్ని చూసి. యాక్చువల్గా నాకు ఇలా నేచర్తో
ఇలా ఉండాలంటే చాలా ఇష్టం నాకు. అందువల్ల నేను బాగా ఎంజాయ్ చేశాను ఈ ప్లేస్ని అయితే. నేను ఇక్కడ యాక్చువల్గా ఈ దుర్గం దగ్గరికి రావడానికి మ్యాప్ పెట్టుకొని వెళ్ళానమాట. మ్యాప్ పెట్టుకొని వెళ్తే ఈ మ్యాప్ ఏం చేసింది, నన్ను మంచి రూట్ ఒకటి ఉంది, ఇంకోటి వచ్చేసి షార్ట్ కట్ రూట్ ఉంది. ఆ షార్ట్ కట్ రూట్ అయితే అంత బాగాలేదు, మొత్తం కొండ మీదగా తీసుకొని వస్తుంది. అది ఎట్లా అంటే గుంతలు గుంతలుగా, అసలు రోడ్డే లేదనమాట. అది నా నుంచి తీసుకొని వచ్చింది. ఎవరు అమ్మ ఏడంగా తీసుకొచ్చింది, ఇంత టఫ్ ఉంది ఇందులో రోడ్డు అనుకున్నా. కానీ రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం మంచి రోడ్డు ఉంది. అట్లా కొంచెం చుట్టూ తిరిగి వెళ్ళినట్టుగా ఉంది, కానీ ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ మ్యాప్ను పెట్టుకొని పోవడం వల్ల నేను మొత్తం అంతా ఇరకటర్లో అంతా పోయినట్టుగా అయింది. ఒక ప్లేస్లో అయితే బండి కూడా స్కిడ్ అయినట్టుగా అయిందనమాట. కానీ కింద ఏం పర్లేదు, కాకపోతే బండి స్కిడ్ అయింది అంతే. మీరు మాత్రం అది మెయిన్ రోడ్ మీదంగానే రండి. మెయిన్ రోడ్ మీదంగా చిన్న విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ నుంచి లోపలికి స్ట్రైట్గా ఈ గుట్ట మీదకి దారి ఉంటుంది. ఇంకా మనం ఇక్కడ ఏదో కూడా ఉంది, కాకపోతే ఇక్కడ బోర్డ్స్ లేవండి. బోర్డులు ఏమైనా ఉంటే మామూలుగా ఇది పలానా అని చెప్పొచ్చు. బోర్డులు అలాంటివి ఏం లేవు. ఇది చూసుకొని మనం స్ట్రైట్గా ఇక సంఖ్యల బావి దగ్గరికి వెళ్ళిపోదాం. సంఖ్యల బావి దగ్గర మీకు చూపిస్తాను అది ఎలా ఉంటుంది. ఇక్కడికి ఎంతోమంది టూరిస్టులు అయితే వస్తున్నారు వేరు వేరు ప్లేసుల నుంచి. కొద్దిమంది అంటే నాలాగా వీడియోస్ చేసే వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు అనమాట. మీరు కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, మంచి లొకేషన్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో పాటు వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీతో పాటు అందరూ. ఇప్పుడు సండే, నేను యాక్చువల్గా సండే రోజు వెళ్ళాను. సో సండే రోజు వెళ్ళడం వల్ల క్రౌడ్ కూడా బాగా ఉంది, చాలామంది బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ కొన్ని చెట్లను చూశానండి. ఆ చెట్లు ఏంటంటే సిల్వర్ కలర్లో ఉన్నాయి, మొత్తం అంతా కాడం అంతా సిల్వర్ కలర్లో ఉన్నాయి. ఏం చెట్లు నాకేం అర్థం కావట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. చెట్లు కూడా చూడడానికి కొంచెం వెరైటీగా ఉన్నాయి అనమాట. ఇక్కడ వాటర్ లాంటిది ఏమి ఉండదు కాబట్టి వర్షాల మీద ఆధారపడతాయి కదా. ఇవి చెట్లు ఏం చేస్తాయంటే వాన పడ్డప్పుడు కాండాలని వాటికి కావాల్సినటువంటి నీళ్ళని దాపెట్టుకుంటాయి. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నాను చూడండి, సిల్వర్ కలర్లో ఉన్నాయి చెట్లు అంతా. నాకు ఈ చెట్ల పేర్లు ఏంటో అసలు అర్థం కావట్లేదు, వీటిని ఏమని పిలుస్తారో కూడా అసలు అర్థం కావట్లేదు. ఇదిగోండి ఆ కొండ అంతా ఈ రాచకొండ కిందకే వస్తుంది. దగ్గర దగ్గర 1000 కిలోమీటర్లు 1000 ఎకరాలు ఉంటుంది. ఈ కొండ విస్తీర్ణం అంతా 1000 ఎకరాలు ఉంటుంది. వచ్చేసి ఇది ఇంకో కోనేరు అనమాట, వాటర్ స్టోరేజ్ కోనేరు. ఎందుకంటే నేను చెప్పిన గేమ్స్ ఆడుకునేది ఇదే, లైన్స్ లాగా ఉంటుంది, గేమ్స్ ఆడతారు. ఇది వచ్చేసి సంఖ్యల బావికి సంబంధించిన ఎంట్రన్స్. ఇక్కడి నుంచి మనం సంఖ్యల బావికి ఎంటర్ అయిపోవచ్చు అనమాట. ఇదిగోండి ఇక్కడ చూసారా, అక్కడ వచ్చేసి మనకు కనిపించేది అక్కడ దీపంలాగా వెలిగేయడానికి. ఇది వచ్చేసి సంఖ్యల గుట్ట అని చెప్పేసి అంటారు. ఇక్కడే అప్పట్లో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని చైన్లతో కట్టేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా గ్యాప్, ఆ గ్యాప్లో పడేసేవాళ్ళంట. గ్యాప్లో పడేసి ఇక్కడి నుంచి వేడి నూనెని పోసేవాళ్ళంట పైగా. మీకు అది గ్యాప్ కూడా చూపిస్తాను, ఆ సంఖ్యల బావిని కూడా చూపిస్తాను. ఇదిగోండి చూడండి, ఇది ఆ సంఖ్యల బావి అనమాట. ఇందులో పడేసేటోళ్ళట, సంఖ్యలు చేతికి సంఖ్యలు వేసి ఆ గ్యాప్లో పడేసేవాళ్ళంట. పైనుంచి మరిగే నూనె లాంటివి పోసేవాళ్ళట. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కిందే నేను సెకండ్ పార్ట్ కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను.
మీకు కనుక మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు మళ్ళీ పార్ట్ 2లో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.